టీవీ24 భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనకి అత్యంత వైభవపేతంగా కుంభమేళాలు జరుగుతున్న సందర్భం. అయితే ఈ కుంభమేళ ఇప్పుడు త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా గంగా యమున ఊర్ధ్వంగా కనబడుతూ కుంభమేళా జరుగుతుంది అలహాబాద్ ప్రాంతంలో. ఇది 850 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ కుంభమేళా చరిత్ర. అయితే ప్రతి 12 ఏళ్లకోసారి జరిగేటువంటిది కుంభమేళాగా, మహాకుంభమేళాగా, అలాగే 6 సంవత్సరాలకు జరిగేది అర్ధ కుంభమేళాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే 144 సంవత్సరాలకు జరిగేటువంటిది మహాకుంభమేళాగా. కుంభమేళ, అర్ధ కుంభమేళ, 144 సంవత్సరాలకి మహాకుంభమేళాగా చెప్పుకుంటాం. ఈ కుంభమేళాకి సందర్భంలో ఆయా నదులు 12 సంవత్సరాలకు ఒకసారి రవి బృహస్పతి అంటే సహజంగా కూడా నదులు కూడా పుష్కరాలు ఏర్పడుతుంటాయి. అలాంటి పుష్కరాలు ఏర్పడేటువంటి సందర్భమే ఈ సరస్వతి నది, గంగా యమున సరస్వతి అనేటువంటి 3 నదులు త్రివేణి సంగమానికి కూడా ఏర్పడేటువంటి సందర్భం. అయితే కేవలం బృహస్పతి యొక్క ప్రవేశాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఈ నదుల యొక్క పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి. పుష్కరుడు నదిలో ఉండడం కారణంగా ఆ ప్రవేశించే సందర్భంలో బృహస్పతి ఉండేటువంటి రాశుల కారణంగా మనకు ఆ యొక్క విషయాలు చెబుతూ ఉంటారు. పుష్కరాలు వస్తూ ఉంటాయి. సింహంలో ఉన్నట్లు ఈ సందర్భంలో బృహస్పతి ఉన్న సందర్భంలో గోదావరి నది పుష్కరాలు, అలాగే కన్యలో ఉన్న సందర్భంలో కృష్ణకి ఇలా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ రవి గురుడు ఇద్దరు కూడా, రవి గురులు సింహరాశిలో ప్రవేశించిన సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో నాసిక్లో జరుగుతాయట. అలాగే రవి గురుడు కూడా మేషంలో ప్రవేశించిన సందర్భంలో హరిద్వార్లో జరుగుతాయి ఈ కుంభమేళాలు. అలాగే రవి గురులు వృశ్చికంలో ప్రవేశించిన సందర్భంలో రవి వృశ్చికంలోను, ఇక్కడ ఎలా ఉంటుందంటే రవి మకరంలో ప్రవేశిస్తాడు, గురుడు వృశ్చికంలో ఉంటాడు. ఈ సందర్భాలలో రవి మకర ప్రవేశం ఉంటాం కదా, ఇప్పుడు మకరం జలంలో ఉన్నాడు కదా, కాబట్టి ఈ మకర ప్రవేశ సందర్భంగా ధనుస్సులోంచి మకరంలోకి వెళ్ళేటువంటి సందర్భం కాబట్టి. అలాగే గురుడు వృషభంలో, రవిమో ధనుస్సులోంచి మకరంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో ఈ కుంభమేళ త్రివేణి సంగమంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సందర్భంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటయ్యా అంటే అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది నాగసాధువులు, అలాగే అనేక మంది తపస్సులు, మునులు, వీరందరూ కూడా వారు అదే తాదాత్మ్యమైనటువంటి చెందినటువంటి స్థితిలో ఇక్కడ అఘోరాలు అందరూ కూడా బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు, వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. ఇది ఏమిటి కారణం అంటే పుష్కరాలకి పుష్కరుడు అనేటువంటి ఆయన సార్ధ త్రికోటి తీర్థ పుష్కర ప్రయుక్తమైనటువంటి 33 కోట్ల మంది కూడా దేవతలందరూ కూడా ఆ పుష్కర జలాల్లో ఉంటారు ఆ సందర్భంలో అని, నదుల్లో ఉంటారు అని ఆ 12 రోజులు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కుంభమేళాలో అలనాడు దానికో ఇతిహాసం ఉంది. ఆ యొక్క క్షీరసాగర మదన సమయంలో ఆ పాత్రలోంచి ఇదిగో ఈ చెప్పినటువంటి 4 ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో నాసిక్లోను, అలాగే హరిద్వార్లోను, అలాగే అలహాబాద్లోను, ఆ ప్రాంతాల్లో ఈ ఉజ్జయినిలోను ఇలా 4 చోట్ల కూడా ఈ అమృత బిందువులు పడ్డాయి. అందుకని ఈ సందర్భాల్లో ఆ సమయంలో అక్కడ అమృత బిందువులు పడిన సందర్భంగా అదంతా కూడా అమృతతుల్యం అవుతుందని, వారికి అమృతత్వమైనటువంటి సిద్ధి వస్తుందని, అమరమైనటువంటి యోగం వస్తుందని వాళ్ళ ఆలోచన. ఆ విధంగా నాగసాధువులు, అఘోరులు కూడా నమ్మి అక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విధంగా, అంతేకాకుండా ఈ మోహిని రూపంలో కలశం పట్టుకెళ్ళిన సందర్భాన్ని చిరుకు తూనపడిందని ఒక సందర్భంలో ఉంది. మోహిని రూపంలో ఈ అమృత భాండాన్ని తీసుకున్నప్పుడు నారాయణమూర్తి గరుత్మంతుడికి ఇచ్చి దాన్ని భద్రపరచుకున్న సందర్భంలో, పట్టుకెడుతున్న సందర్భంలో ప్రయాణంలో ఈ 4 చోట్ల కూడా 4 చుక్కల కింద అమృతం పడిందిట. అందువల్ల ఆ నదులు అమృతతుల్యం అవుతాయి అని ఉజ్జయిని, హరిద్వారు, అలహాబాదు, నాసిక్లోనూ కూడా, త్రయంబకేశ్వరంలో కూడా పడ్డాయట. అందువల్ల ఆ సందర్భంలో అక్కడ అమృతతుల్యమైనటువంటి
పదార్థం అమృతం పడింది కాబట్టి అది కూడా అమృతతుల్యం అవుతుంది కాబట్టి అమరత్వం సంప్రాప్తం అవుతుంది అనేటువంటి భావన. సాక్షాత్తు భగవంతుడే వారికి ప్రత్యక్ష దర్శనం అవుతాడు. వారి యొక్క పాపములన్నీ కూడా నివృత్తి చేయబడి భగవత్ స్వరూపం భగవంతుని యొక్క దర్శనం జరుగుతుంది అనే ఒక ప్రగాఢమైనటువంటి భక్తితో నాగసాధువులు, అఘోరులు, అదే సందర్భంలో సామాన్యమైనటువంటి మామూలు భక్తులు కూడా అక్కడికి వెళ్ళి చక్కగా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు, పునీతులు అవుతూ ఉంటారు. ఇది హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. అయితే ఇది ఒక విచిత్రం ఏంటంటే నాగసాధువులు వస్తూ ఉంటారు, అఘోరులు వస్తూ ఉంటారు. విభూతి చితాభస్మం అంటే కాలినటువంటి శవాలను కాల్చినటువంటి భస్మీపటలమైనటువంటి ఆ బూడిద ఏదైతే ఉందో ఆ చితి మీద ఉన్నటువంటి బూడిదని రాసుకుంటూ ఉంటారు. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. అయితే అలా రాసుకున్నటువంటి వాళ్ళు స్నానాలు ఆచరించిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెడతారేమో, ఆ తర్వాత ఎక్కడా కనపడరు, అదృశ్యం అయిపోతారు. అంటే వాళ్ళకి ఏముంటుందయ్యా, అందుకే చెప్పారు సైన్స్కి అందనటువంటి గొప్పదైనటువంటి లక్షణ సముదాయం కలిగినటువంటిది మన భారతీయ సనాతన సంప్రదాయం. చాలా విషయాలు ఆలయాలు కట్టడంలో కానీ, భూమికి సంబంధించిన విషయాల్లో కానీ, భక్తి ప్రదర్శనలో కానీ, ఈ కుంభమేళాలో వచ్చేటువంటి అఘోరులు కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు కనపడరు, ఏమవుతారో తెలియదు. దాన్నే అణిమా సిద్ధి అని కూడా అంటూ ఉంటారు. అంటే ఏమిటి, సూక్ష్మమైన 8 సిద్ధులు ఉన్నాయి మనకి, అణిమ, గరిమ, మహిమ, ఈశత్వ, వసిత్వ అని. అందులో ఈ అణిమా సిద్ధి అనేటువంటిది వాళ్ళకి సహజంగానే ఉపాసన ద్వారా, తపస్సు ద్వారా వాళ్ళు సిద్ధింపబడుతుంది. కాబట్టి ఈ అణిమా సిద్ధి అంటే ఏమిటి, సూక్ష్మమైనటువంటి రూపంలో అణువు రూపంలో మారిపోతారట. కాబట్టి అదృశ్యమైపోతారు. ఆ తర్వాత ఏ బస్సు ఎక్కారో, ఎక్కడికి వెళ్ళారో, ఏ ట్రైన్ ఎక్కారో, ఎక్కడా ట్రైన్లు ఎక్కరు, ఎక్కడా కనపడరు, ఎలా వెళ్ళిపోతారో కనపడరు, అక్కడ మాత్రమే కనపడతారు. ఇది గొప్పదైనటువంటి ఈనాటికి కూడా అత్యంత రహస్యమైనటువంటి వ్యవహారంగా మనకు కనబడుతుంది. అంటే ఇదంతా కూడా భగవన్మాయ, భగవత్ తపఫలితమే మనకు కనబడుతుంది. హిమాలయాల్లోకి వెళతారంట, ఎలా పెడతారో తెలియదు, ఎంత దూరం నడిచొస్తారో తెలియదు. ఇది కూడా కాలగమనాన్ని వారు స్పష్టంగా గతం ఎలా అయితే పూర్వీకులు ఏ యంత్రాలు లేని సందర్భంలో, ఏ గడియలు లేని సందర్భంలో, ఏ వాచీలు లేని సందర్భంలో ఎలా గమనించగలిగారో వాళ్ళు అలా ఆ సమయాన్ని వారు ఆ నక్షత్ర దర్శనం చేస్తూ, సూర్యుని యొక్క దర్శనం చేస్తూ, ఆయా సమయాల్లో కుంభమేళాలు జరుగుతాయని గమనిస్తూ, ఎవ్వరి చేత ఏ సంకేతము లేకుండా కేవలం ఖగోళంలో వచ్చేటువంటి సంకేతాల ద్వారా వాళ్ళు అక్కడికి వచ్చి స్నానం చేయడం అనేటువంటిది గొప్పదైనటువంటి విశేషం. కేవలం వారి యొక్క సూక్ష్మమైనటువంటి దృష్టి ద్వారా ఆ సమయాన్ని గమనిస్తారు. ఈ యాదృచ్ఛికంగా ఎక్కడి నుంచి వస్తారు, మళ్ళీ తిరిగి కొంత దూరం వెళ్ళిన తర్వాత అదృశ్యం అవుతారు. ఇది గొప్పదైనటువంటి ఆలోచన కదా, గొప్పదైనటువంటి ప్రక్రియ కదా. మరి ఇది భగవన్మాయ. మిత్రులారా, ఇలాంటివి భారతదేశంలో అనేకమైనటువంటి ఆలోచనలతో అనేకమైనటువంటి భక్తి ప్రదర్శనలు, భక్తి తాదామ్యత జరుగుతూ ఉంటుంది. నమస్కారం.